ఫెస్టివల్ పేరుతో జరుగుతున్న కుట్రను వ్యతిరేకిద్దాం, కల్లుగీత వృత్తిని కాపాడుకుందాం అనే అంశం పైన రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసిన అన్న పెద్దలు బాలగోని బాలరాజు అన్న గౌడు వారి మిత్ర బృందానికి మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌడ కుల పెద్దలందరికీ కూడా పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ, నిజానికి ఇలా మనం చూసినట్లయితే ప్రపంచం ఒకవైపు పరుగులు పెడుతుంది ఆధునిక టెక్నాలజీతోటి, పాశ్చాత్య నాగరికతోటి. ఇలా విజ్ఞానం పెరిగింది, వైజ్ఞానిక అన్ని రంగాల్లో కూడా సాంకేతిక పరిశోధనలు పెరిగినాయి. కానీ ఒక కరోనా తర్వాత ఒక కొత్త మార్పు వచ్చింది. ఏం మార్పు అంటే ప్రపంచం మళ్ళీ ఆర్గానిక్ వైపు ప్రయాణం చేస్తుంది. మొత్తం కూడా మనం తినే తిండి తాగే ప్రతి ద్రవ పదార్థాల కాంచి కూడా మళ్ళీ వెనక్కు పోతుంది కరోనా తర్వాత. అంటే కరోనా తర్వాత మనకు ఒక కొత్త కల్చర్ మళ్ళీ స్టార్ట్ అయింది. ఆధునికత వైపు పరుగులు ఎత్తుతూ మొత్తం కూడా ప్రపంచం ఆర్గానిక్ వైపు ఒక్కసారిగా తిరిగి చూసింది. ఇవాళ చూస్తే ఎక్కడ కూడా ఆర్గానిక్ స్టోర్లు వెలుస్తున్నాయి. ఆర్గానిక్ పేరుతోటి చాలా పెద్ద వ్యాపారం జరుగుతుంది భారతదేశంలో. దానిలో భాగంగానే ఇవాళ ఒక కొత్త కుట్ర బయటికి వెళ్ళింది. ఆ కుట్రలో భాగమే ఈ టాడీ మ్యూజికల్ ఫెస్టివల్. ఎందుకంటే ఇందాక మన అన్న సత్యవన్న చెప్తున్నట్టుగా ఒక 20 అడుగులు ఒక 40 అడుగుల తాడి చెట్టు కూడా ఎక్కే గౌడ్స్ మన తాత ముత్తాతలు ఉన్నారు. ఎంతోమంది ప్రాణాలు పోయినాయి. కానీ పరిశోధనలు జరిగినా కూడా 10-12 అడుగుల తాడి చెట్టు కావాలని ఎన్నో ఏళ్ళ నుంచి ప్రయత్నం జరుగుతుంది. ప్రభుత్వానికి తెలియదు ఆ చచ్చిపోతున్న సంగతి. కానీ ఆ పరిశోధనల ద్వారా వచ్చిన ప్రతిఫలాలను కూడా గౌడ కులానికి అందకోకుండా చేస్తున్న పరిస్థితి కూడా మన గౌడ కుల వృత్తిని దెబ్బతీయడంలో, మన వ్యవస్థను దెబ్బతీయడంలో దాన్ని ముందుకు రానియట్లే. దానిలో భాగంగానే ఇవాళ కూల్ డ్రింక్స్ తాగటానికి కానీ అంతా నిరాకరిస్తున్నారు. ఇవాళ నిన్న ఒక ఫోటో వచ్చింది పేపర్లో, మన అందరం చూసినాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారి సతీమణి అక్కడ పోయి ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. తాటి చెట్టు కానీ తాటి ముంజలు కానీ ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఒక రసాయనికాల పదార్థాలు అంటే దాన్ని చల్లకోకుండా వచ్చే అవుట్పుట్ ఏదైనా ఉందంటే తాటి ఉత్పత్తులు మాత్రమని చెప్పడం జరిగింది. అంటే వాళ్ళందరికీ అర్థమైపోయింది తాటి వృత్తులు కానీ ఈత పదార్థాలు కానీ చాలా పవర్ఫుల్. వెనక్కుపోతుంది ప్రపంచం మళ్ళొక్కసారి. ఈ వెనక్కుపోతున్న ఈ యొక్క ప్రపంచంలో అతి పెద్ద వ్యాపారం జరగబోతుంది రేపు భవిష్యత్తులో. ఆ వ్యాపారంలో కూడా గౌడ కుల వృత్తికి సంబంధించిన ఈ చెట్లని కానీ వీళ్ళని ఉండకోకుండా ఈ కార్పొరేట్ శక్తులు ఏంటంటే ఇళ్ళ జొరబడుతున్నాయి. మళ్ళీ ఇందులో జొరబడి ఇందాక ఏదైతే మనం అనుకున్న ఈ 10-12 అడుగుల చెట్లు కూడా ఆయన ఈ రామ్దేవ్ రావు ఎక్కడెక్కడి నుంచో చెట్లను తీసుకొచ్చిండు. మొన్న చూసిన ఒక పార్కు పెట్టిరు, లక్షల రూపాయలు పెట్టి చెట్లను మనకొచ్చిరు. ఆ పరిశోధన ఫలితాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. మనకు తెలవని అంశం ఏంటంటే 10-12 అడుగుల తాడి చెట్లు కావచ్చు, ఈత చెట్లు కావచ్చు సంబంధించిన పరిశోధన ఫలితాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళు సంవత్సరంలో వాళ్ళకు చేతికి వచ్చే కళ్ళు వృత్తి కూడా వాళ్ళ దగ్గర ఉంది. త్వరలో వాళ్ళన్నీ కూడా ట్రాన్స్ప్లాంట్ చేసి దాని నుంచి వచ్చిన ఉత్పత్తుల్ని బయో ప్రొడక్ట్గా మార్చి చాలా పెద్ద ఎత్తున వ్యాపారం జరగబోతుంది. ఆ వ్యాపారం జరగాలంటే మన వ్యవస్థ దెబ్బతినాలి. మన వ్యవస్థ దెబ్బతిన్నప్పుడు ఆ వ్యవస్థ బలపడుతుంది. దానిలో భాగంగానే ఈ యొక్క టాడీ మ్యూజికల్ ఫెస్టివల్ అని చెప్పి కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఇవాళ మేము అడుగుతున్నాం, ఉస్మానియా జేఏసీగా ఎన్నో ఉద్యమాలు చేసినాం. తెలంగాణ కోసం ఉరకమంటే ఉరికినాం, దూకమంటే దూకినాం, చావమంటే చచ్చినాం. తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ తెచ్చుకున్నాక ఇలా భౌగోళిక తెలంగాణ కోసం కొట్లాడదామని చెప్పిర్రు. తర్వాత సామాజిక తెలంగాణ గురించి మాట్లాడదామన్నారు. తెలంగాణ వచ్చి ఇలా 12 సంవత్సరాలు గడుస్తున్నా సామాజిక తెలంగాణ గురించి మాట్లాడట్లే. ఇలా సామాజిక తెలంగాణ అంటే అన్ని కులాల సమూహం. ఇవాళ చెప్తున్నట్టుగా స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కులాల పట్ల వివక్ష జరుగుతుంది. ఇలా మంచికో చెడుకో ఇలా కాంగ్రెస్ పార్టీ ఒక గొప్ప ప్రయత్నం చేసింది. జనగణనలో కులగణన పెట్టాలని చెప్పి కొట్లాడి సుప్రీంకోర్టు నుంచి కూడా వాళ్ళు ఒక జడ్జిమెంట్ను తీసుకొని రావడం ఇవాళ మనందరం కూడా సంతోషించాల్సిన విషయం, గర్వపడాల్సిన విషయం. కాబట్టి ఒకటే మేము అడుగుతున్నాం, ఈ కులగణన ద్వారా మీరేందో లెక్కలు తేలుతాయి. ఖచ్చితంగా రాజకీయ గుణపాఠం మేము త్వరలో చెప్తాం. కానీ ఒకటే అడుగుతున్నాం ఈ వేదిక నుంచి, ఇవాళ రామ్దేవ్ రావుకు మాకేం సంబంధం అండి? ఒకటి మేము అడుగుతున్నాం, ఏమన్నా మాకు కంచం పొత్తా మంచం పొత్తా? మీతో మాకు అసలు ఏం పొత్తు? కంచం పొత్తుందా మంచం పొత్తుందా? మా కులంలో నువ్వు జొరబడి ఇవాళ నువ్వు మ్యూజిక్ ఫెస్టివల్ అయినా అని చేసి ఈ వ్యాపారంలో జరబడాలి, మా వ్యవస్థను దెబ్బతీయాలనుకుంటే ఖబర్దార్ బిడ్డ. ఇలా మా సత్యమన్న చెప్పిండు, గతంలో పరిస్థితి వేరు. ఇలా రాజకీయంలో యువకులం ఉన్నాం. ఇవాళ తెలంగాణ ఉద్యమంలో పోరాడి ఒక్కొక్కల పైన మా రామారావు అన్న లాంటి ఆయన మా పైన 100 కేసులు ఉన్నాయి.
అంతేకాకుండా కుల ఉద్యమాల్లో పనిచేసిన మా ఆయలంకన్న అంబాలన్న, మా దురగన్న, మా బాలరాజు అన్న పెద్ద పెద్ద నాయకులందరి మీద 100 కేసులు పెట్టించుకొని ఉన్నాం. మా వ్యవస్థను దెబ్బతీయాలనుకుంటే మీ యొక్క కోట మొత్తం గదిలిపోతాయి చెప్తున్నా, మీ కుర్చీలు గదిలిపోతాయి. మీ రాజకీయంగా మీరు అంతో ఇంతో దోచుకుంటున్నారు. ఇప్పుడు ఆ అవకాశం కూడా ఉండదు. ఇంకోటి చెప్పదలుచుకున్నా, నేను యూనివర్సిటీ నుంచి వచ్చిన కానించి కూడా నాకున్న అనుభవం ప్రకారం ఎక్సైజ్ మినిస్టర్ దాదాపుగా గౌడ్స్కే ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇలా చూడబోతే కొత్తగా అగ్ర కులాలు తీసుకుంటున్నాయి. ఎందుకంటే నా అనుభవంలో కూడా మహబూబ్ నగర్ అనేది లిక్కర్ దందాకు పెద్ద అడ్డాగా మారింది. అక్కడ అగ్రవర్ణాలు మాత్రమే లిక్కర్ దందా చేయాలి, లిక్కర్ మాఫియా. అక్కడ అగ్రవర్ణాలు అగ్ర కులాలు మాత్రమే కళ్ళు వ్యాపారం, ఎక్సైజ్ వ్యాపారం చేయడంలో వాళ్ళు ముందు వరుసలో ఉండి రాజకీయంగా దోచుకుంటూ మన సామాజిక వర్గాలను దోచుకుంటూ ఇలా పెత్తనం చెలాయిస్తారు. దానిలో భాగంగానే ఇలా ఒక వెలమ కులానికి చెందిన వ్యక్తికి ఇలా ఎక్సైజ్ మంత్రి ఎట్లా ఇస్తారు చెప్పండి? ఆయన కులానికి సంబంధించిన వ్యక్తికే ఇవాళ ఆయన బంధువులకు సంబంధించిన ఆయనకే రామదేవరావుకు ఎట్లా ఈ మ్యూజికల్ ఫెస్టివల్ను అంటగట్టి ఇవాళ ఏదో చేసి మమ్మల్ని ఆగం చేయాలని చూస్తారు. మేము ఒకటే చెప్తున్నాం, ఎట్లా అమ్ముకొని ఇస్తారు? ఇలా మేము ఒకటే చెప్తున్నాం, మా కులం మేల్కోనంత వరకే. మీకు 300 సంవత్సరాల కిందనే మేమేందో తెలుసు. మా సర్దార్ సర్వాయి పాపన్న గోల్కొండ కిల్లాని కొలగొట్టి ఈ యొక్క తెలంగాణ గడ్డపై ఒక బహుజన ఉద్యమ వీరుడు. ఆ కులంలో పుట్టిన వాళ్ళం మేము చూస్తూ ఉరుకుంటాం అనుకుంటురా? ఖబర్దార్ బిడ్డ, తరిమి కొడతాం. మా కులంలో ఏలు పెట్టి మా కుల వ్యవస్థను దెబ్బతీయాలని చూస్తే ఒక్కొక్కరిని ఉరికించి కొడతాం. అలా ఎక్కడ వెనక్కి తగ్గమని చెప్పి తెలియజేసుకుంటూ మేము ఈ యొక్క రేపు జరగబోయే తాడి మ్యూజికల్ ఫెస్టివల్ ఖచ్చితంగా అడ్డుకొని తీరుతామని చెప్పి తెలియజేసుకుంటూ, అట్లనే ఇలా మన మిత్రులు చెప్తున్నారు, ఇలా మీరు ఈ వ్యాపారంలో మీరు జొరపడరు కదా, అట్లనే లిక్కరు ఇవన్నీ కూడా మా కులానికి మొత్తం ఇచ్చేయండి. ఆ లిక్కర్ వ్యాపారం దందా కూడా మా కులానికి ఇచ్చేయండి. ఎక్సైజ్ అంటేనే గౌడ కులం, మేమే కంపెనీలు నడుపుకుంటాం, మేమే చేసుకుంటాం. కాబట్టి ఒకటే చెప్తున్నాం, ఈ కులంలో ఏలు పెట్టి మమ్మల్ని ఏమైనా డిస్టర్బ్ చేయాలని చెప్తే మీ కుర్చీలు కదిలిపోతాయి, మీ పదవులు ఊడిపోతాయని చెప్పి తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ, జై గౌడ్, జై పాపన్న.